అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ గత కొంతకాలంగా వేసవిని తలపించే ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురుతో పాటు కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏపీలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేవలం వర్షాలే కాకుండా ఉరుములు, మెరుపులు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు ఉంటాయని హెచ్చరించింది. అమరావతి వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సుమారు 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో శక్తివంతమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అంతేకాకుండా 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య ఆనుకొని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతంలో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో షియర్ జోన్ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్యాల దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగానే ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిస్థితిని పరిశీలిస్తే ఉత్తర కోస్తా ఏపీ అలాగే యానాం మరియు దక్షిణ కోస్తా ప్రాంతాలలో రానున్న 3 రోజుల పాటు అంటే రేపు, ఎల్లుండి, మంగళవారం వాతావరణం చురుగ్గా మారబోతుంది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కేవలం కోస్తా తీరమే కాకుండా ఎండలతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల కొంతవరకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఈదురుగాలుల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎవరు చెట్లు కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దు. ప్రయాణం చేసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ తీగలు, హోర్డింగుల దగ్గర నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు. మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన లభించింది. ఎండల నుంచి ఉపశమనం దొరికినప్పటికీ వర్షాల వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉండడం మంచిది.